ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన సోహన్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం లేకుండా ఈ సోహన్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవాలి. బాదం పిస్తా పప్పు తీసుకున్నానండి. బాదం పప్పును మధ్యలోకి ఆఫ్ చేసుకోవాలి. అలాగే పిస్తా పప్పులను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ సోహన్ హల్వా చేసుకోవడానికి పేపర్ కప్స్ అయినా పర్వాలేదు, ఇలా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, ఇవైనా పర్వాలేదు. లేదంటే కప్ కేక్స్ ఉంటాయి కదా, ఈ కప్ కేక్స్ తీసుకున్నా పర్వాలేదు. తీసుకున్న పేపర్ గ్లాసులకి బౌల్స్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేపర్ గ్లాసులకి బాగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా బౌల్స్కి పేపర్ గ్లాసులకి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత వాటిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బాదం పప్పు వేసి దాని మీద సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పులు కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న పేపర్ గ్లాసుల్లోనూ అలాగే స్టీల్ గిన్నెల్లోనూ డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే చిన్న కప్పుతో వేసుకుంటున్నానండి. చిన్న కప్పుతో ఒక 2 కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. కొలతగా ఏది తీసుకున్నా సరే 2 కప్పుల మిల్క్ పౌడరు అలాగే 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండి అలాగే 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, అందుకని 4 కప్పుల పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత అందులో ఒక 2 కప్పుల నెయ్యి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నెయ్యి వేసుకోవాలి. ఈ కొలతలతో తీసుకుంటే సోహన్ హల్వా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మంటను సిమ్లో పెట్టి పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగి క్యారమెల్ అనేది తయారవుతుంది. అప్పటి వరకు గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇది పంచదార కరిగి క్యారమెల్ అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుందండి. అప్పుడు దాకా మంటని సిమ్లో పెట్టి కలుపుకోవాలి. కొలతలు అయితే ఇంకొకసారి చెప్తాను చూడండి. కొలతగా ఏదైనా తీసుకోండి. దాంతో 2 కప్పుల మిల్క్ పౌడర్ అలాగే 2 కప్పుల మైదా 2 కప్పుల నెయ్యి అలాగే 4 కప్పులు పంచదార వేసుకోవాలి. చూడండి, పంచదార పూర్తిగా కరిగి క్యారమెల్ అనేది తయారవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మైదా పిండి ఉంది కదా, అది అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా చేసుకోవాలండి, లేదంటే పాన్లోనే గట్టిపడిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిసిన తర్వాత పాన్కి ఏమీ అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా. ఇలా అయిన తర్వాత గరిటెతో కొంచెం కొంచెం తీసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న కప్స్ ఉన్నాయి కదా, ఆ కప్స్లో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కొంచెం తీసుకొని కప్పుల్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా చేసుకోవాలండి, లేదంటే పాన్లోనే ఆరిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటి మీద ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పేపర్ కప్స్ని చింపేసి తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే సోహన్ హల్వా రెడీ. ఈజీగా 10 నిమిషాల్లో ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.